నా ఆలోచన తప్పు. నేను ఇక్కడ 4000 ఏళ్ల నాగరికతకు చిహ్నమైన తొలి ఆధునిక సిటీని చూశాను. నేను అనుకునేవాడిని వ్యాపార నిర్వహణకు ఈ ప్రాంతం ప్రపంచానికి సాదర ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడ 2 సెమినార్ల నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వహించే సెమినార్లకి అటెండ్ అవుతూ వస్తున్నాను. నేను నిజంగా చాలా సంతోషం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పర్యాటకం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే మాత్రం ఒక విధంగా పర్యాటకం పట్ల చాలా చిన్నచూపే వహిస్తుంది గవర్నమెంట్ అని చెప్పుకోవాలి. అంటే వాస్తవాలు చేరుకున్నప్పటికీ కూడా మనం ఉన్న వాస్తవాలను మనం చెప్పుకుంటేనే మంచిది. అదే కోణం చూసుకున్నట్టయితే గుజరాత్లో ఈ టూరిజం 5 ఇయర్స్లో ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అనేది అక్కడ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక సిటీ ఏదైనా అభివృద్ధి చెందాలన్నా సరే పర్యాటకంగా అభివృద్ధి చెందితేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది. ఆ క్రమంలోనే గుజరాత్ ఈ టూరిజం విధంగా దూసుకుపోతుంది. కాబట్టి గుజరాత్ సంబంధించి మరింత వేగంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మన రాష్ట్రం వాళ్ళు కూడా ఈ టూరిజం, మన ప్రభుత్వాలు ఈ టూరిజం మీద కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రం అభివృద్ధికి సహకరించాలి. అదేవిధంగా కాకినాడలో ఈ సెమినార్ ఏర్పాటు చేసిన మన అజిత్ కుమార్ శర్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Satyanarayan Reddy garu, just few words. Only ice is not there, and Gujarat having everything. Statue of Unity, world largest website, and whenever we have the exhibition, we are giving the one stall Gujarat tourism to promote Gujarat in every exhibition. Some paid, some non-paid. Any question, answer? So then come for group photo. So now you can add here Bhavnagar gear like that. You also you it in Union Territory, you can plan in your itinerary. Second, Modra Patan Ambaji. Third, Kutch nahi dekha to kuch nahi dekha from both. Fourth, Statue of Unity. Next, cuisine. Gujarati cuisines are very delicious. You can come and enjoy the Gujarati food. You go to here. Yesterday, I and Vijay Devan sir are planning to why not we do the food festival of Gujarat in Andhra.